హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మారుతి మ్యాథ్స్ మాన్యువల్. నిన్న చేసిన వీడియోలో ఈ పర్సంటేజెస్ అండ్ శాతాలకి సంబంధించిన వెరీ బేసిక్ కాన్సెప్ట్, అసలు పర్సెంట్ అంటే ఏంటి, ఎలా కనుక్కోవాలి అనే దాని గురించి డిస్కస్ చేసాం. దీని రీక్యాపిచులేషనే ఇది. పెర్సెంట్ నేను ఈ పర్సెంట్ అనే పదాన్ని రెండు డిఫరెంట్ వర్డ్స్గా డివైడ్ చేస్తున్నాను. అందులో పర్సెంట్ అనగా ప్రతి 100కు అని అర్థం. ప్రతి ఒక్క 100కు ఎంత నెంబర్ అయితే ఇవ్వనివ్వండి, అందులో ఎన్ని వందలు ఉంటే, ఎన్ని హండ్రెడ్స్ ఉంటే అన్నింటికి అని అర్థం. పెర్ అంటే బై అని, సెంట్ అంటే 100 అని, ఆఫ్ అంటే బ్రాకెట్ లేదా ఒక్కటే నెంబర్ ఇచ్చినప్పుడు ఇంటూ అని నేను నేర్చుకున్నాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లంగా వాట్ ఈస్ 30% ఆఫ్ 140 అనేది తీసుకుంటున్నాను. సో ఈ 140లో 30% అంటే ఎంత అవుతుంది అనేది. సో ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ఆల్రెడీ క్వశ్చన్లో ఉంది కాబట్టి 30% అంటే 30, పర్ అంటే బై, ఇక్కడ నేర్చుకున్నట్టు 30 అంటే బై, సెంట్ అంటే 100, ఆఫ్ అంటే చెప్పుకున్నాం కదండి, ఆఫ్ అంటే ఇంటూ 140. ఇక్కడ ఒక్క నెంబర్ ఉంది కాబట్టి సింగిల్ ఇంటూ అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 30 ఇంటూ 140 బై 100 ఇంటూ 1. ఈ 140కి డినామినేటర్లో 1 ఉంటుంది కాబట్టి 30 ఇంటూ 140 ఇట్ విల్ బి 5200. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే గుణించుకుంటూ వచ్చే నెంబర్ 5200. సో ఇక్కడ ఉన్న డినామినేటర్లో ఉన్న 2 zeros, న్యూమరేటర్లో ఉన్న 2 zeros, అంటే హారంలో ఉన్న 2 సున్నాలు, లవంలో ఉన్న 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతుంది, 52 మిగులుతుంది. అంటే 30% ఆఫ్ 140 52కు ఈక్వల్ అవుతుంది. సో దీనికి ఒక ఎక్సర్సైజ్ ప్రాబ్లంగా ఇక్కడ వేరేది ఇచ్చాను. ఫైండ్ 25% ఆఫ్ 1500. 1500లో 25% అనేది ఎంతకి సమానం అవుతుంది? ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు శాతాన్ని కనుక్కోవడం నేర్చుకుందాం. ఇప్పటి వరకు శాతం ఎంత నెంబర్కి ఈక్వల్ అవుతుంది, ఎంత విలువకి ఈక్వల్ అవుతుంది అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ పర్సంటేజ్ అనేది మనమే ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఎగ్జాంపుల్ చూడండి. వాట్ పర్సెంట్ ఈజ్ 52 ఇన్ 140? 140లో ఈ 52 అనేది ఎంత శాతం? 140లో 52 అనేది ఎంత శాతం అనేది ప్రశ్న. అంటే 140 అనేది ఒక పెద్ద నెంబర్, అందులో 52 ఎంత శాతం అని అడుగుతున్నాడు. 140లో 52 ఎంత శాతం అని అడుగుతున్నాడు కాబట్టి 52 అనేది న్యూమరేటర్ అంటే 11లో రాసుకుంటాం, ఈ 140 అనేది డినామినేటర్లో రాసుకుంటాం. ఇంటూ ఈ శాతం కనుక్కుంటున్నాం కాబట్టి ఇంటూ 100 రాస్తాం, అండ్ ఇది పర్సంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ నేర్చుకున్నట్టుగానే 11 ఇంటూ 11, 52 ఇంటూ 100, 5200, 5200 బై 140 ఇంటూ 1, 140. ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 14 52ని 3 times క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి 3 and 0 30 టుగెదర్. సో ఇది 30% అవుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక బేసిక్ అండ్ డిఫరెన్స్ ఏంటంటే, పర్సంటేజ్ సింబల్ ఆల్రెడీ క్వశ్చన్లో ఉంటే పర్సెంట్ అని రాస్తాం, అంటే పెర్ అంటే బై 100 అని రాస్తాం. పర్సెంట్ మనమే ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఇంటూ 100 రాస్తాం. ఆ ఇంటూ 100కి పక్కన కూడా ఖచ్చితంగా ఇలాంటి ఒక భిన్నమే కావాలి, అంటే ఒక ఫ్రాక్షనే ఉండాలి. ఆ ఫ్రాక్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే క్వశ్చన్లో ఇచ్చిన 2 numbers, ఏది 11లో రావాలి, ఏది హారంలో రావాలి అనేది కూడా క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటేనే తెలుస్తుంది. ఇక్కడ 140లో 52 అన్నాడు, 140లో 52 అన్నాడు, అంటే 52 చిన్న నెంబరు, 140 ఇక్కడ మనకు మెయిన్ నెంబర్ కాబట్టి మెయిన్ నెంబర్ మొత్తం నెంబర్ ఎప్పుడు కూడా డినామినేటర్లోనే ఉండాలి, అంటే హారంలోనే ఉండాలి. 52 అనేది 11లోకి రావాలి, ఇంటూ 100 సింప్లిఫై చేస్తే 30% వస్తుంది. ఇదే క్వశ్చన్ నేను ఇలా తిప్పించాను అంతే. వాట్ ఈస్ 30% ఆఫ్ 140 అంటే 52 వస్తుంది. వాట్ పర్సెంట్ ఈజ్ దిస్ 52 ఇన్ 140 అంటే 30% వస్తుంది. సో దీనికి ఒక ఎక్సర్సైజ్ ప్రాబ్లంగా వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ 140 ఇన్ 560 అని ఇచ్చాను. దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సాల్వ్ చేసి కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.